విషయమే. అటువంటి కొలుసు పార్థసారథి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్రయత్నంలోనే అఖిల భారత సివిల్ సర్వీస్ చదివి 2003 బ్యాచ్ ఎంసెట్లో 265వ ర్యాంకు సాధించి కర్నూలు వైద్య కళాశాలలో మెడిసిన్లో చేరారు. తో పాటు సీనియర్ వంశీకృష్ణ ప్రోత్సాహంతో ఉత్తమ ర్యాంకు సాధించినటువంటి నారాయణ భరత్ గుప్తా గారు మన సిసి కమిషనర్ గారికి సాదరంగా కంట్రోల్ చేయాలి. మీరు గైడెన్స్ ఇవ్వండి మాకు. సో అందుకు ఈ మీటింగ్ పెట్టాను చెప్తే ఇక్కడ క్లాసెస్ చెప్తాను, మీ టీచర్లు మీకు చెప్తానే ఉంటారు రోజు. సో కాబట్టి కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది స్టూడెంట్స్. నెక్స్ట్ మహేష్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఆల్రెడీ మనకు చెప్పారు ఇప్పుడు సోషల్ మీడియా యొక్క ఉపయోగాలు ఏంటి, నిరుపయోగాలు ఏంటి అని. ఇప్పుడు మనం చెప్పినట్టయితే మన మేడం గారు కానీ అందరు కానీ సోషల్ మీడియా వల్ల ఈరోజు యువత ముఖ్యంగా దయచేసి ఒక 5 నిమిషాలు క్లారిటీగా వినండి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా వల్ల యువత బానిసలుగా తయారవుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా లోన్ యాప్స్ వల్ల మీ సమాచారాన్ని మీరే వాళ్ళకి మీ చేతుల ద్వారానే ఇస్తున్నారు. ఇప్పుడు లోన్ కట్టట్లేదు అని చెప్పి మిమ్మల్ని ఏదేస్తున్నారు. ఎందుకు ఏదేస్తున్నారు? మీ అందరికీ మీరే మీ సమాచారాన్ని ఇస్తున్నారు. మీరు కట్టలేని పక్షంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని వీళ్ళు ఎలా కట్టరో చెయ్యరు, ఎలాగలా ఎథికల్గా హ్యాక్ చేయాలి అని ఎథికల్గా హ్యాక్ చేసి కొంతమంది మీ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని తీసుకుంటున్నారు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. మేడమ్స్ చెప్పిన స్పీచ్ విన్న తర్వాత ఇమీడియట్గా ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని తీసేద్దామనే నిర్ణయానికి వస్తున్నాను నేను. ఎందుకంటే నాకు ఈ స్మార్ట్ ఫోన్లో ఫోన్ చేస్తాను తప్పితే మిగతాది ఏమీ రాదు. ఈ పెట్టుకుని నేను దొరికే కంటే వీటిని పారేస్తాం బెటర్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ రేపు చాలా ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాం మనం. మానవ సంబంధాలు కూడా తగ్గిపోయినాయి. ఇంట్లో ఒకప్పుడు మా చిన్నప్పుడు నాకంటే ముందు తరం వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులందరూ కూర్చొని కలిసి భోంచేయటం కానీ, కలిసి సమయం గడపటం కానీ, లేదా కలిసి ప్రయాణం చేయటం కానీ ఒక ఆనందమైన ఈవెంట్గా ఉండేది. ఇవాళ రేపు ఈ సోషల్ మీడియా, ఈ ఫోన్స్ వచ్చిన కాడి నుంచి ఎవరి రూముల్లో వారు ఉండటానికి ఇష్టపడతా ఉన్నారు. పేరెంట్స్తో కాంటాక్ట్స్ తగ్గిపోతున్నాయి, ఆఖరికి ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్స్ తగ్గిపోతూ ఉన్నాయి, లేదు లెక్చరర్స్తో. అంటే మంచి సంబంధాలన్నీ కూడా బలహీనపడిపోయి మనందరం కూడా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్న విషయాన్ని మనకు తెలియకుండా మనమే అడిక్ట్ అయిపోతా ఉన్నాం. మరి ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరికి నాకేదో ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటే వాళ్ళందరూ ఎక్స్పీరియన్సెస్ వింటుంటే ఓహో ఇది సర్వసాధారణమేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మేడంకి వచ్చినట్లు నాకు ఒకరోజు సడన్గా ఒక ఫోన్ వచ్చింది, హిందీలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే కోన్ బాత్ కర్ రే భాయ్ అన్నాడు. నేను పార్థసారథిని మాట్లాడుతా అని చెప్పాను. మీ అబ్బాయి పేరు నితిన్ కృష్ణ అన్నాడు. అవును అన్నాను. మీ అబ్బాయి ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు, పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, అంతా హిందీలోనే. కస్టడీలో ఉన్నాడు, ఈ డ్రగ్స్ తీసుకుని దొరికారు అని. ఒక్క నిమిషం నేను చలించిపోయాను నేను. ఎందుకంటే పిల్లల మీద మనకు నమ్మకం ఉంటుంది, కానీ నమ్మకం లేదని కాదు, కానీ ఏమో స్నేహాల మూలంగా ఎక్కడన్నా చెడు మార్గంలో ఏదన్నా వెళ్ళాడేమో, ఫస్ట్ ఇదే నాకు బయటపడిందేమో అని ఒక్క 5-10 సెకండ్స్ అయితే వణికిపోయాను నేను. వణికిపోయి సరే కొంత తెలిసిన వాళ్ళమే కాబట్టి అతనితో ఫోన్ ఎంగేజ్ చేసుకుంటూ ఇంకో ఫోన్ నుంచి నేను మా ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేసి నితిన్ ఎక్కడున్నాడు మ్యూట్లో పెట్టి ఈ కాల్ని నితిన్ ఎక్కడున్నాడని అడిగాను. ఇక నితిన్ ఇక్కడ ఇంట్లోనే ఉన్నాడు మాట్లాడతారా అని అడిగింది. ఇక ఈ ఫోన్ పెట్టేసి వాడిని నాకు నోటికి వచ్చిన బూతులన్నీ తిట్టేశాను. హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులన్నీ కూడా. ఎవడనుకుంటున్నారా నీ సంగతి చూస్తా అంటే అది కాకుండా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా కాన్స్టిట్యున్సీలో పాపం ఒక ఆవిడ హెడ్ నర్స్గా ఈరోజు రిటైర్ అయిపోయింది. 2 days తర్వాత ఒక ఫోన్ కాల్ ఆమె తీసుకొచ్చి నాకు చూపించింది, మొత్తం వీడియో కూడా. వెనకాల సినిమాల్లో మనం సిబిఐ డైరెక్టర్ మొత్తం సెట్టింగ్ చూస్తాం కదా, సేమ్ సెట్టింగ్. ఆ సెట్టింగ్ వేసి దాదాపు 5-6 గంటలు ఆమెను ఫోన్లోనే ఎంగేజ్ చేసి, సబ్జెక్ట్ ఏంటంటే
ఆమె నిజంగానే రిటైర్ అయిపోయింది, ఇంక పిల్లల దగ్గరికి వెళ్ళిపోదామో లేదా ఏదో అనుకుని నూజివీడులో ఉన్న ప్రాపర్టీస్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తూ వాళ్ళ అబ్బాయి ఆథరైజేషన్ కూడా కావాలి కదా, అతనికి పేపర్స్ పంపించమని చెప్పేసి ఆల్రెడీ ఉంది. ఈ సందర్భంలో ఆ ఇన్స్పెక్టర్ వాడు ఎవడో ఫేక్ కాలర్డు ఫోన్ చేసి మీకు ఏమైనా కవర్ వస్తుందా అమెరికా నుంచి అని అడిగాడు. అవునండి వస్తుందండి అని అన్నాడు. నీ అడ్రస్ ఇదేనా అని అడిగాడు. ఇదేనండి అని. ఆఖరికి తీసి ఈ కవర్లో గంజాయి ఉంది, మన డ్రగ్స్ ఉన్నాయి, ఏదో లెటర్ ఉంది, ఇమీడియట్గా మీ అబ్బాయి ఫోన్ నెంబరు అన్నీ ఇవ్వండి, లేకపోతే మేమే తెలుసుకుని వాడిని ఇమీడియట్గా ఇండియాకి రప్పిస్తామనే సబ్జెక్ట్ మీద సాయంత్రం దాకా ఆమె నైటీ మీదే ఉంది పాపం. మళ్ళీ వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు కూడా ఆ చుట్టుపక్కలే ఉంటారు నూజివీడులో. ఎక్కడికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనికోకుండా సాయంత్రం బ్యాంక్ టైం అయిపోయేటప్పటికీ ఆమె రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్స్ 40 లక్షల్ని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసింది. నేను అన్నాను ఎందుకమ్మా ఇమీడియట్ పోలీస్ కేసులు, నేను ఇమీడియట్గా ఎస్పీ గారితో మాట్లాడాను. ఎస్పీ గారితో మాట్లాడితే సార్ నా దగ్గరికి వచ్చింది కేసు, నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నానంటే నేను అన్నాను ఆ అకౌంట్ నెంబర్ పట్టుకుని ఆ అమౌంట్ని తిరిగి తెప్పించవచ్చు కదా, లేకపోతే బ్లాక్ చేయొచ్చు కదా అంటే అవన్నీ మనకు దొరకవు సార్, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారో కూడా తెలీదు అని చెప్పేసి ఆయన ఇంకా స్టిల్ ది కేస్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ బై ది ఎస్పీ ఏలూరు. అదేవిధంగా నేను ఈ మధ్య ఇక్కడికి వెళ్ళాను. ఇక్కడికి సూరత్ ఒక చాలా పెద్ద వ్యాపారి, వాళ్ళ అబ్బాయికి వాళ్ళ ఫ్రెండ్ కొడుకో ఎవరో చెప్పారైనా పాకిస్తాన్ నుంచి ఒక ఫీమేల్ ఫోన్ చేసి ఆమెకి రకరకాలుగా అతన్ని ఆ యువకుడిని ప్రలోభ పెట్టి లేకపోతే మాటల్లో కానీ అది కానీ పెట్టి రెండో రోజు వాళ్ళ డాడీకి ఫోన్ చేసి మీ అబ్బాయికి నాకు సంబంధం ఉందని చెప్పేసి కొన్ని కోట్ల రూపాయలు డిమాండ్ చేసింది, కొన్ని కోట్ల రూపాయలు. సో ఆయన నేను ఎవరి దగ్గరికి తెలియను, ఆయన్ని కాంటాక్ట్ చేస్తే చెప్పాడు నువ్వేం భయపడబాకు, నేను ఇవ్వను, నువ్వేం కావాలంటే అది చేసుకో అని చెప్పేసి చెప్పాడంట. సో ఇటువంటివన్నీ కూడా ఆ యువకుడు వాళ్ళ నాన్నకి చెప్పాడు కాబట్టి ఇబ్బంది రాలా, లేదే ఒక పెద్ద వ్యాపారస్తుడు కొడుకు కాబట్టి మా తల్లిదండ్రులు తెలిస్తే నిజమే మాట్లాడాడు. తప్పు చేస్తాం మనం, తప్పు చేసినా దాన్ని ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు లేదా కుటుంబ సమస్యగా తీసుకురావద్దు. తప్పు చేసి ఇక నుంచి తప్పు చేయకోకుండా ఉన్నాడు, కానీ తప్పు చేశాం కాబట్టి దాంట్లో డిప్రెషన్కి లోనైపోయి మీరు నష్టపోవద్దు, జీవితం నష్టపోకూడదని చెప్పేసి మనం చేస్తాను నేను. సో ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. నాకంటూ కూడా ముందు అసలు నాకు సోషల్ మీడియా గురించే తెలియదు, ఎప్పుడు కూడా నేను సోషల్ మీడియా చూడను, ఎందుకంటే మా మీద చాలా పోస్టులు వస్తూ ఉంటాయి. అది చూసిన కాడి నుంచి నేనైనా తిట్టాలి అవతలని, లేదా రోజు ఇంట్లో కూర్చున్నా ఏడవాలి నేను. అందుకని అసలు సోషల్ మీడియానే చూడండి. నేను ఏదైనా ఫోన్ వాడితే చాట్ జీపీటీ ఒక్కటే వాడతా. ఎప్పుడన్నా అసెంబ్లీలో స్పీచ్ ఇవ్వాలన్నా, లేదా ఏదైనా పబ్లిక్ స్పాట్స్లో స్పీచ్ ఇవ్వాలన్నా, ఏదైనా కొత్త విషయం అయితే పొలిటికల్ విషయం కాకుండా ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడంటే ఆ సబ్జెక్ట్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని తీసుకుంటానికి తప్పితే నేను ఇంకా దేనికి నా ఫోన్ వాడను. సాలిటైర్ గేమ్ ఒకటి ఆడతాను నేను దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా మీరందరికీ తెలుసుకోవాలి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ యువకుల్ని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పు మార్గాల్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో మా ఐఎన్పిఆర్ శాఖ నుంచి ఒక ఆలోచన చేశాం. ఈ సోషల్ మీడియా అబ్యూజెస్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పులు కానివ్వండి, లేకపోతే సైబర్ క్రైమ్స్ గురించి కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీలో ఎక్కువ మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, బ్రేక్ ది సైలెన్స్ అని చెప్పేసి. ఎయిడ్స్ గురించి ఎవ్వరు మాట్లాడటానికి భయపడిన రోజుల్లో, ఎవరైనా మాట్లాడితే ఆయనకు ఉందేమో అంటగట్టేసే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సైలెన్స్ బ్రేక్ చేసి దానికి ట్రీట్మెంట్ చేసుకోండి, లేకపోతే పలానా నివారణ చర్యలు చేయండి అని మొట్టమొదటిగా ఓపెన్ చేసింది మన ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో. తర్వాత అదంతా దేశం అంతా వెళ్ళిపోయి ఈరోజు మొత్తం పోయింది, ఎయిడ్స్ గురించి పెద్ద సమస్య లేదు. సో అందుకనే ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి, ప్రజలకి వచ్చే లాభ నష్టాల గురించి తెలియచేయండి అని ముఖ్యమంత్రి మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెబుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. అసలు ఈ సైబర్ విషయాల్లో ఈ దేశంలోనే అత్యధికంగా తెలిసిన రాజకీయ నాయకుడు ఎవరు ఉన్నారంటే ఈ దేశంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు.
సో కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచనలు చాలా 2047కి వెళ్ళిపోయినాయి ఆయన ఆలోచనలు. ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ నెల ఏం చేద్దాం, ఈ సంవత్సరం ఏం చేద్దాం, మళ్ళీ 2029 ఎన్నికలకి ఎట్లా గెలుద్దామని ఆలోచిస్తారు తప్పితే ఈ 2047కి ఈ ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడు యొక్క ఆదాయం ఎంత ఉండాలి, ఏ రంగాలు దీనికి సహకరిస్తాయి అని దూరాలోచనతో చేసే దూరదృష్టి ఉన్న విజనరీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. మరి ఈ పరిస్థితుల్లో మనం చూస్తాను సోషల్ మీడియా, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల మధ్య సోషల్ మీడియాని చాలా ఎక్కువగా వాడుకుంటామని. అసలు సోషల్ మీడియా ఒకప్పుడు ప్రచార రథాలు లేకపోతే డిబేట్లు లేదా స్పీచ్లు పబ్లిక్ గ్యాదరింగ్ అంతా ఉండేది. దీన్ని మానేసి సోషల్ నెట్వర్క్స్ని ఎక్కువ వాడుకుంటూ ప్రారంభించారు. ఈ సోషల్ నెట్వర్క్ని బాగా జాగ్రత్తగా వాడుకున్నా, మంచి కోసం వాడుకున్నా తప్పులేదు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి లేకపోతే నాలాంటి రాజకీయ నాయకుడు కానివ్వండి ఈ సోషల్ మీడియాని పూర్తిగా దుర్వినియోగం చేసి దాంట్లో మీలాంటి యువకుల్ని పావుల్ని చేస్తున్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. నేను ఏ విధంగా అయితే భగవంతుడు సృష్టించాడో లేకపోతే మన పూర్వీకులు నడిచిన మార్గాల్ని మంచి మార్గం చెడు మార్గం అని మనం డిఫరెన్షియేట్ చేసామో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మంచి ఉంది, చెడు కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. కాబట్టి యువకులు మన భవిష్యత్తు కోసం మన కుటుంబ భవిష్యత్తు కోసం సోషల్ మీడియాని మంచికే వాడుకోవాలి తప్పితే దాన్ని ఏదో సార్ నాకు కులపరంగానో పార్టీ పరంగానో లేకపోతే నా విజయపరంగానో లేకపోతే ఏదో ఒక నాతో పని పరంగానో కొంతమంది అభిమానులు ఉండటం సర్వసాధారణం. ఆ అభిమానాన్ని నేను దుర్వినియోగం చేసి నా ప్రత్యర్థి మీద దూషణలు లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి నేను పాల్పడుతుంటే దాంట్లో మీరు అసలు భాగస్వాములు కావద్దని చెప్పేసి మీకు సవనీయంగా మనం చేస్తామని నేను అది ఏదైనా సరే. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ఒక గొప్ప ఆలోచనతో డెవలప్ చేయబడిన సాఫ్ట్వేర్ కానివ్వండి, దాన్ని ఏమంటారు కంప్యూటర్ ఫీల్డ్ కానివ్వండి, దాంతో మీ పర్సనాలిటీస్ని డెవలప్ చేసుకోవచ్చు, మీకు ఉపాధి అవకాశాలు ఎత్తుకోవచ్చు, లేదు ఒక బిజినెస్ మ్యాన్గా మీరు యూ కెన్ ఎయిమ్ టు బికమ్ అంబానీ లేదా జుగల్ బర్గర్ వాళ్ళు ఎవరికి మిల్లి అవ్వాలన్నా కూడా మీరు సోషల్ మీడియాను వాడుకుంటే మీకు ఎంతో కొంత సహాయాన్ని అందిస్తుంది సోషల్ మీడియా. మీ జీవితంలో పైకి రావడానికి మీ జీవితంలో గోల్స్ని అందుకోవటానికి ఈ సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఆ విధంగా వాడుకుంటే తప్పలేదు. కానీ మీరు సోషల్ మీడియాని దుర్వినియోగం చేయటం కానీ సోషల్ మీడియాని దుర్వినియోగం చేసే వాళ్ళకి సహకరించినా కానీ మీరు జీవితంలో నష్టపోతారని చెప్పేసి మెదడుకి మనం చేస్తాను. నేను ఒకసారి అడిగాను, సార్ ఈ ప్రపంచంలో ఉన్నత స్థానాలకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి లేతే పెద్ద బిలియనీర్స్ మల్టీ బిలియనీర్స్ కానివ్వండి వీళ్ళంతా సోషల్ మీడియాని ఎంత ఎక్కువ వాడతారంటే అస్సలు వాడరండి అని చెప్పేసి కొంతమంది పెద్దలు చెప్పారు. ఈ సోషల్ మీడియా అనేది టైం కిల్లింగ్ తప్పితే మనం వాడుకుంటే పర్వాలా ఏదైతే సమాచారం కోసం కానీ. కాబట్టి నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే లేదా కొంతమంది వ్యక్తులు మహిళల్ని ఏ విధంగా వ్యక్తిత్వ హనన చేస్తున్నారు, లేకపోతే ఏ విధంగా వాళ్ళ కుటుంబాలని ఆడవాళ్ళని కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీద కీడ్చి ఎంత నీచంగా ఈ సోషల్ మీడియాని వాడుకుంటున్నారో మీరందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడే మేడం అడిగాను, నేను సోషల్ మీడియాలో ఇటువంటి అబ్యూజివ్ పోస్టులు ఏమైనా వస్తే వాటిని ఆపేయొచ్చని. ఆపే అవకాశం ఎవరికి లేదు. కానీ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఇది ఈరోజు నా చెల్లి కావచ్చు, నా తల్లి కావచ్చు, రేపు ఇదే మార్గాన్ని చూసి అట్రాక్ట్ అయిన యువకుడు కానీ లేకపోతే నీ ప్రత్యర్థి మీ అందరి ప్రత్యర్థులు అదేవిధంగా మీ కుటుంబ సభ్యుల్ని మీ చెల్లెల్ని మీ అక్కని మీ తల్లిని కించపరిస్తే నువ్వే విధంగా ఫీల్ అవుతావో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కాబట్టి మీరు ఇటువంటి పోస్టులను ఎప్పుడైతే చూస్తారో మీరు తప్పుకోకుండా పోలీస్ కేసు పెట్టండి, పోలీస్కి ఇన్ఫామ్ చేయండి. అందరూ ఏమనుకుంటారంటే చాలామంది ఒక ఆలోచన ఏంటంటే ఇటువంటి ఎన్ని పోస్టులు పెట్టినా నేను దొరకను, నేనే చాలా పెద్ద సైబర్ టెక్నీషియన్ అనుకుంటారు. కానీ ఎవరు ఏ విధంగా చేసినా ఈరోజు టెక్నాలజీ మిమ్మల్ని పట్టుకుంటానికి సరిపోయేంత టెక్నాలజీ ఈ ప్రభుత్వాల దగ్గర అధికారుల దగ్గర ఉంది. కాబట్టి మీరు ఇటువంటి పోస్టులు పెడితే కనుక తప్పకుండా దొరికిపోతారని చెప్పేసి కూడా మీకు మనం చేస్తామని నేను. సో ఇటువంటి ఎవరైనా నాబోటోడు పెట్టినా కూడా
దాన్ని లైక్ చేసి స్ప్రెడ్ చేయడం కూడా నేరమే అని చెప్పేసి మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. ఎస్, మీరు యూజ్ చేయండి, తప్పకుండా సోషల్ మీడియా ఒక ఆయుధం మీ చేతిలో. ప్రభుత్వం చేసే తప్పులు కానీ, మీ ప్రజాప్రతినిధి చేసే తప్పులు కానివ్వండి, లేదు ప్రభుత్వ ఆలోచన ధోరణి మార్చాలని కానీ, మీ ప్రజాప్రతినిధి లేతే మీకు సంబంధించిన ఏ వ్యక్తుల ఆలోచన ధోరణిలో మార్చాలన్నా కూడా, లేతే వాళ్ళ తప్పుల్ని ఏది న్యాయబద్ధమైన తప్పుల్ని, న్యాయపరమైన తప్పుల్ని, ధర్మపరమైన తప్పుల్ని ఎత్తి చూపడానికి మీరు వాడుకోండి. అంతేగాని మీ ఎమోషన్స్ని లేకపోతే మీ వ్యతిరేకతని చూపిస్తానికి ఫ్యామిలీస్ని లేకపోతే లేడీస్ని ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా చేయటం చాలా తప్పని చెప్పేసి మనం చేస్తాను. మొన్న ఈ ప్రోగ్రాం గురించి నేను లోకేష్ బాబు గారితో డిస్కస్ చేసి ఇట్లా చేద్దామనుకున్నాను సార్. ఐఎన్పిఆర్లో ఈ ధోరణిని మనం మార్చాలి, మనం మారిస్తే బాగుంటుందని ఒక ఆలోచన. బాగుంది సార్, ఏదన్నా చెప్పండి. మీరు ప్రభుత్వాన్ని విమర్శించండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపండి. లేదు ప్రభుత్వంలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా తప్పు చేస్తుంటే దాన్ని తప్పకోకుండా సోషల్ మీడియా ద్వారా ఎలుగెత్తి చాటండి. అంతేకాని మీకు ఏదో ఆ పలానా రాజకీయ నాయకుడు అంటే కోపం కాబట్టి అపోజిషన్ లీడర్ కానివ్వండి, లేకపోతే అధికార పక్ష నాయకుడు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. అటువంటి బూతులు ఈ మధ్య ఏమైందంటే, మంచి నడవడిక కలిగిన వ్యక్తులకి సమాజంలో మంచి పేరు ఉండేది, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈరోజు ఏంటో మరి మారిపోతున్న తరంలో బూతులు ఎవడెక్కువ తిడితే వాడికి జైలు, జిందాబాదులు, అసలు అప్లాస్. అసలు ఎట్లా అంటే వాడు నడిచి వస్తుంటే ఇలా గాంధీ మహాత్ముడు నడిచినట్టు వాళ్ళని అటువంటి వాళ్ళు చూస్తున్నారు. అది మన ఆలోచన ధోరణిలో వచ్చిన తప్పులు. వాటిని అందుకని మనం అరికట్టాల్సిన అవసరం ఉంది. ఈ బూతులు మాట్లాడతాం కానీ, లేకపోతే వ్యక్తిగత దూషణలు పెద్ద చిన్న లేకుండా మాట్లాడతాం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోకూడదు. ఒకవేళ నాలాంటి రాజకీయ నాయకుడు తప్పు చేసినా మీలాంటి యువకులు, చదువుకున్న యువకులు ఖండించండి. మంచి సాంప్రదాయాల్ని నెలకొల్పడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకనే మీరు తప్పుకోకుండా రాబోయే రోజుల్లో ఈ సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న వ్యక్తిత్వ హననం కానివ్వండి, లేదు ఈ ఆడపిల్లల్ని ఏదైతే మనం ఇచ్చేస్తున్నామో, అబ్యూస్ చేస్తున్నామో, మనకి చెల్లి ఉంటుంది, మనకి తల్లి ఉంటుంది అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పేసుకొని నేను మనవి చేస్తున్నాను. ఇందాక నుంచి లోన్ యాప్స్ గురించి చెప్పారు. ఈ మధ్య నా దగ్గరికి ఒక లేడీ వచ్చింది. ఏంటంటే వాళ్ళ హస్బెండ్ ఆఖరికి ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అయ్యే స్టేజ్కి వచ్చింది. కారణం ఏంటంటే అతను బాగా అప్పులు చేసేసి ఫ్యామిలీ ఫైనాన్షియల్గా దెబ్బతినిపోయారు. ఎక్కడో లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటే ఆ ఫోటోలు నాకు చూపించారండి. ఒక్క నిమిషం జలదరించిపోయింది నా ఒళ్ళంతా కూడా. వాళ్ళ తలకాయలేమో వాళ్ళవి, బాడీస్ న్యూడ్ బాడీస్ ఇద్దరి పెట్టి దాంట్లో హిందీలో బూతులు తిడతా, క్యారే మేరా పైసలు లేకే కాకే మీరా లోన్ రీపే नहीं करता क्या అంటే డబ్బులు తీసుకుని డబ్బులు అప్పు చెల్లించవా అని చెప్పేసి ఒక పరుష పదాలతో లేదా బూతులతో ఒక రైటింగ్ పెట్టి న్యూడ్ ఫోటోస్ వాళ్ళ హెడ్స్. అంటే ఇటువంటివన్నీ కూడా దొరుకుతున్నాయి. కాబట్టి మనందరం కూడా దీని మీద జాగ్రత్త ఉండాలి. ఇటువంటి పెడధోరణుల్ని మీరే, ఎందుకంటే స్టూడెంట్స్కున్న శక్తి ఎవరికీ లేదని చెప్పేసి మనం చేస్తాను. నేను రాజకీయ నాయకుడు శక్తిమంతుడైనా వాళ్ళ వెనకాల ఉన్న యువశక్తితోనే వాళ్ళు బలోపేతం అవుతారు తప్పితే వాళ్ళు స్వతహాగా బలమైన వాళ్ళు కాదని చెప్పేసి మనం చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా మంచి సాంప్రదాయాల్ని, ఈ సోషల్ మీడియాని మంచి మార్గంలో వాడుకోవటానికి, ఎవరైనా తప్పు చేస్తున్నా కూడా వారిని ఖండించే విధంగా మీరందరూ కూడా ఉండాలి. ఏదైనా ఇటువంటి పోస్టులు వస్తే మీకు అది చాలా తప్పు అని అనిపించినప్పుడు తప్పకుండా పోలీస్ కేసు పెట్టండి. ఏదో కేసులు లేవని చెప్పేసి కూడా చాలా చేస్తున్నారు. సోషల్ మీడియా అండి మేమేం చేయలేమండి అని చెప్పేసి కూడా కొంతమంది పోలీసులు చెప్తున్నారు. అది తప్పది. ఏదైతే భారత న్యాయస్మృతిలో 111 ప్రకారం మరణశిక్ష దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి మనం చేస్తాను. మరణశిక్ష, 14-15 సంవత్సరాలు జైలు శిక్ష ఆ సెక్షన్ ప్రకారం ఉంది. అంతేకాకుండా సహకరించిన వాళ్ళకు కూడా ఆ ఏదైతే చెడు మెసేజ్లు ఏవైతే ఉంటాయో వాటిని కనుక మనం స్ప్రెడ్ చేస్తే దానికి కూడా 5-6 సంవత్సరాలు జైలు శిక్ష ఉన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే జనరల్గా ఉన్న ఒపీనియన్ ఏంటంటే సోషల్ మీడియాలో ఏమొచ్చినా మనం ఏమీ చేయలేం, ఎవడు పెడతాడో ఏం చేస్తాడో మనకేం తెలుసు అని జనరల్గా అనుకుంటా ఉంటాం. అంటే ఇటువంటి మీ అందరికీ తెలిసి ఉంటుందేమో కానీ జనరల్ ఫీలింగ్ ఏంటంటే ఎవరు ఏమీ చేయలేరు, అది సోషల్ మీడియా అంతే అనేది. అది కాదు. దాంట్లో
చాలా శిక్ష మన ఐపీసీలు ఉన్నాయి, దాంట్లో సెక్షన్స్ ఉన్నాయి, చాలా కఠినమైన శిక్ష ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ఈరోజు సోషల్ మీడియా 2018లో 19% వాడితే ఇప్పుడు సోషల్ మీడియా దాదాపు 70% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్, ఇండియన్ కాదు వరల్డ్ పాపులేషన్ వాడుతూ ఉన్నారు. మన ఇండియాలోనే దాదాపు 86 కోట్ల మంది 87 కోట్ల మంది ఈ సోషల్ మీడియా, అంటే దాదాపు 60-65% పాపులేషన్ ఈ సోషల్ మీడియాని వాడుతూ ఉంది. అంటే ఎంత బలమైన శక్తి ఉందో దీన్ని అర్థం చేసుకోమని చెప్పేసి మనం చేస్తున్నాం. మీరందరూ కూడా, మీకు అందరికీ బంగారు భవిష్యత్తు ఉంది. ఈ సోషల్ మీడియాని వాడుకొని ఆ బంగారు భవిష్యత్తుకి మంచి మార్గం వేసుకోండి తప్పితే దీంట్లో ఎవరు తప్పు చేసినా వాళ్ళందరినీ కూడా పనిష్ చేసేట్టు చేయాలని చెప్పేసి మనం చేస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎస్ఆర్ కాలేజీ యాజమాన్యానికి, ప్రిన్సిపల్ గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వారి పేర్లు నా దగ్గర లేవు రెడీగా, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి కూడా, వారికి అభ్యంతరం లేకపోతే నాకేదైనా సమయం వస్తే మీ దగ్గరికి వచ్చి కొద్దిగా నేర్చుకుంటానని చెప్పేసి కూడా, నిజంగా మేడం ఐఎమ్ నాట్ జోకింగ్. నాకు ఈ సోషల్ మీడియా మీద, ఐటీ మీద చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూర్చుంటే భయం వేస్తుంది. ఇప్పుడు రివ్యూ మీటింగ్కి వెళ్తే ఆయన మొత్తం అసలు ఆయన ఆ లాంగ్వేజ్లో మాట్లాడతారు, మనకేమో తెలీదు. అందుకని ఎప్పుడైనా మీరు టైం ఇస్తే మీ దగ్గరికి వచ్చి నేర్చుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క వాల్యుబుల్ మెసేజ్ తోటి మా పిల్లల్ని ఇన్స్పైర్ చేసినందుకు ధన్యవాదములు. నెక్స్ట్ ఐ ఇన్వైట్ వైస్ ప్రిన్సిపల్ గారు అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ టు ఫెలిసిటేట్ అవర్ గెస్ట్స్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత మరి ఎన్నో పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా, అందరు కూర్చోండి ఒకసారి, పద్ధతి కాదు ఇది. మన ప్రియతమ కొలుసు పార్థసారథి గారికి దుశ్శాలువను సత్కరించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత చెరుకూరి శ్రీపతిరావు గారు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేసినటువంటి సీనియర్ మోస్ట్ అడ్వకేట్. అలాగే టిడి విమల గారికి దుశ్శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీమతి బి రాజేశ్వరి గారు, కార్పొరేటర్, 26వ డివిజన్ కార్పొరేటర్ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే జి తిరుమలేశ్వరి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం. బి రాజేశ్వరి గారు, సిసిఏ జాయింట్ డైరెక్టర్ కృష్ణ గారిని దుశ్శాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. డాక్టర్ ఏవి కవిత గారు, ఓఎస్డి ఐటి సిసిఈ. సార్ ఎవ్వరు మాట్లాడదు, కదలకుండా నించోవాలి. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष माहे गाहे तव जय गाधा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।